హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆలూ ఫ్రై అనుకుంటున్నారా? కాదండి, ఇది సారకంద వేపుడు. ఎంతమందికి తెలుసు ఈ సారకంద? చాలా రుచిగా చాలా బాగుంటుంది. రండి, సారకంద ఏంటో చూపిస్తాను. సారకంద అనేది భూమిలో పెరిగే ఒక దుంప జాతికి చెందిన కూరగాయ. దీన్ని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫుట్ యామ్ అని అంటారండి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళము మరియు ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఈ కూరగాయతో చేసే వంటలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ దుంప నేలలోని సారాన్ని ఎక్కువగా పీల్చుకుంటుంది. కూరగాయలో పీచు పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయను వండేటప్పుడు దుంప దురద పెట్టకుండా ఉండడానికి ఉప్పు, చింతపండు నీటిలో ఉడికించి వండుకుంటారు. సారకందతో చాలా వెరైటీస్ అండి. పులుసు, కారం పెట్టి చేసే వేపుడు, నువ్వుల పొడి, చింతపండుతో కలిపి చేసే పుల్లకంద వంటివి ఎన్నో రుచిగా తయారు చేసుకుంటారు వంటకాలు. సారకందను ఉపయోగించి నోరూరించే వేపుడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. దీనిపైనున్న ఆ తొక్కను మొత్తం తీసేసి పీలర్తో దాని కొంచెం ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ దుంప నోట్లో పెట్టుకున్న చేతికి దురద రాకుండా ఉండడానికి. చాలా మటుకు దురద లేకుండానే ఉంటుంది, ఎక్కడో 1-2 దుంపలు దురద ఉంటుంది. అందుకు మొత్తం ఉప్పు వేసి కడగండి. చక్కగా నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఈ దుంప చాలా గట్టిగా ఉంటుందండి. దీనిని చక్కగా మనకు కావలసిన రీతిలో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా తెల్లగా ఎంత బాగుందో దుంప. దీన్ని మనకి నచ్చిన విధంగా ఉప్పు శుభ్రంగా వేసి కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా వేపుడికైతే మనం రెడీ చేసుకోవాలి. ఎప్పుడే కాదండి, చక్కగా కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. అని ఈరోజు మా అందరికీ ఇష్టమైన సారకందతో వేపుడు ఎలా చేసుకోవాలి అన్నది మీ ముందుకు తీసుకొచ్చాను. తెల్లగా ఎంత బాగున్నాయి చూసారా దుంపలు. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోండి. దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు, ఈ ముక్కలు అన్నీ వేసి చక్కగా స్టవ్ మీద పెట్టుకొని ముక్క మెత్తబడిందాకా ఉడకపెట్టుకోవాలి. కుక్కర్లో మాత్రం పెట్టకండి, అది లేహ్యం కింద అయిపోతాయి. విడిగా గిన్నెలో స్టవ్ మీద ఉడకపెట్టుకుంటే మధ్య మధ్యలో మనం చూసుకోవచ్చు. చింతపండు ఎందుకు అనుకుంటున్నారా? దురద అది లేకుండా ఇది మనం ఉడకపెట్టుకోవడానికి. పసుపు, ఉప్పు, చింతపండు వేసి ఈ ముక్కలను చక్కగా ఉడకపెట్టుకొని మధ్యలో ఒకసారి కత్తి పెట్టి టచ్ చేసి చూడండి. దాన్ని మెత్తగా ఉడికింది లేనిది మనకి తెలిసిపోతుంది. అప్పుడు ఆ నీటిని మొత్తం మనం వార్చుకొని ఇంకా వేపుడికైతే రెడీ చేసుకోవాలి. చూసారా ముక్క చక్కగా దిగింది అంటే ఇది మనం వేపుడికి రెడీ అయిపోయింది ఈ ముక్క అని అర్థం. సారకందలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మలబద్ధకము, కడుపు సమస్యలని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందండి సారకంద. ఇప్పుడు ఉడికింది అని మనం తెలుసుకున్న తర్వాత చిల్లులు తట్టు తీసుకొని దాంట్లోకి అన్నీ మొత్తం వడపోసేసుకోండి. వడపోసుకుంటే అందులో ఉన్న చింతపండు పక్కకి తీసేస్తే ముక్క అంతా రెడీగా అయిపోతుంది మనం వేయించుకోవడానికి. ఉప్పు, చింతపండు వేసి ఎందుకు ఉడకపెట్టుకుంటున్నాము అంటే ఒకవేళ ఈ దుంప కానీ ఎవరికైనా పడక దురద పెట్టకుండా ఉండడానికి ఇలాగ చింతపండు నీటిలో ఉడకపెట్టుకోవాలి. కొంతమంది అందుకే ఏంటంటే మనం చిన్న ముక్కని నోట్లో వేసుకొని నమిలినప్పుడు నాలుక మీద దురద లేకుండా ఉంటే ఇది మంచి దుంప అని అర్థమవుతుంది. అలాగే కంద కూడా తెలుసు కదా, కంద కూడా ఒక్కొక్కసారి దురద వస్తుంది. ఈ సారకంద మన వైపు చాలా తక్కువ అండి, ఇటువైపు దొరకడం. శ్రీకాకుళము, ఒరిస్సా సరిహద్దుల్లో చాలా బాగా దొరుకుతుంది. నేను మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మా ఇంట్లో అందరికీ ఈ వేపుడు ఇష్టమని. ఇది పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదా, దీన్ని చక్కగా చిన్న ముక్కల్ని చేసుకొని వేయించుకోవడానికి నేనైతే రెడీ చేసుకుంటున్నాను. సారకందతో పులుసు చేసుకోవచ్చు, కారం పెట్టి ఫ్రై చేసుకోవచ్చు, మళ్ళీ నువ్వుల పొడి కానీ చింతపండు కలిపి పుల్లకూరలా చేసుకోవచ్చు అండి. పాలు పోసి చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. దొరికితే ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ మనకి ఇది అపురూపంగా నేనైతే తెచ్చుకున్నాను. రెడీగా ఇప్పుడు చూడండి ముక్కలన్నీ రెడీ చేసుకున్నాను, ఎంత బాగున్నాయో. వీటిని మనం ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల కడుపులో ఎటువంటి చికాకు లేకుండా ఉంటుంది. సువాసనకి కరివేపాకు ఇవి వేగిన తర్వాత, పోపు వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా ఈ సారకంద, ఇవన్నీ కూడా ముక్కలు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. చిన్నగా పైన మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల చక్కగా మగ్గుతుంది. ఈ మూత మీద కొంచెం నీళ్లు పోసుకున్నారనుకోండి, ఆ పైన నీళ్లు మరిగినప్పుడు కింద ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గుతాయి, మంచి కలర్ అయితే వస్తాయి. అప్పుడు తగినంత ఉప్పు, కారం వేసుకోవచ్చు. కొంతమంది మసాలా కారం వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే మామూలు కారమే. మేమైతే మసాలా కారాలు ఎక్కువ వాడను, నేను మామూలుగానే కారం, పొడి కారాన్నే ఎక్కువ వాడతానండి. ఇలా చక్కగా విడివిడిగా వస్తాయి ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో
చక్కగా నెయ్యి వేసుకొని ఈ సారకంద ముక్కలు నంచుకొని తింటుంటే భలే ఉంటుందండి. ఇంటిల్లిపాదికి ఎంతో ఇష్టమైన సారకంద అయితే ఫ్రై చేసి మీకు చూపించాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. హై బటన్ని క్లిక్ చేయండి. చూసారా, ముక్కలు చక్కగా మంచి కలర్ వస్తున్నాయి. చివరిదాకా చూసుకొని అప్పుడు మనం కారం వేసుకొని తగినంత ఉప్పు చూసుకోండి. ఎందుకంటే ఉప్పు వేసి ఉడకపెట్టాం, కానీ మరి తగు ఉప్పు మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకొని పైనుంచి కింద నుంచి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా, తినడానికి సారకంద ముక్కలు రెడీ. చూడగానే బంగాళదుంప ముక్కల్లా అనిపించాయి కదా. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు, మీ పార్థ.